పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సరే మనం ఈ కేసుల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ అవుతారనో లేదంటే ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది, షర్మిల గారు మాట్లాడినప్పుడు అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి దాల్మియా సిమెంట్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఏదో క్రిప్టోకో కింద పెట్టుబడులు పెట్టింది. తద్వారా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారు, ఏదో జరిగిపోద్ది, ఒక 600 కోట్లు 700 కోట్లు సీజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగానే దాల్మియాకి సంబంధించి సరే ఆస్తులు దాల్మియాకి సంబంధించిన పెట్టుబడులు పెట్టాయి కాబట్టి అదంతా కూడా ఈడీ కన్ఫర్మ్ చేయాలి. నిజంగా పెట్టుబడులు పెట్టారా, ఎంత పెట్టుబడులు పెట్టారో, ఏం జరుగుతుంది అనేది. అది ఇంకా పూర్తిగా విచారణకు సంబంధించిన క్లారిటీ రాకముందే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లని. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఒక సరదాగా మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడం అనేది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. ఇప్పటికి కనీసం 100 సార్లు ఇలా అరెస్ట్ చేస్తుంటారు, 100 సార్లు శిక్షించేస్తుంటారు, కొన్ని వేల సార్లు బెయిల్ రద్దు చేస్తుంటారు, వాళ్ళే తీర్పులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలనేది మన కోరిక. కానీ మన కోరికల ఆధారంగా వార్తలు రాస్తున్నారు, విశ్లేషణలు చేస్తున్నారు, ఆసక్తి కనబడుతుంది. పాయింట్ ఏంటంటే టెక్నికల్ గా ఎలా ఉంటుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? సిబిఐ విచారణలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చాడు. ఆ కంపెనీలు కిట్ ప్రోకో పద్ధతితో డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఎవరు? కొన్ని పారిశ్రామిక సంస్థలు, అందులో దాల్మియా కూడా ఒకటి అనేది ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది పాత విషయం. అంటే ఇది ఒక ఆరోపణ ఆ కేసులో ఉంది. అయితే ఇప్పటి వరకు దానికి ఇప్పుడు ఉదాహరణకు దాల్మియా ఉంటుంది. దాల్మియా సిమెంట్ వాళ్ళకి ఎక్కడో ఒక చోట 1000 ఎకరాలు 500 ఎకరాలు రాజశేఖర ప్రభుత్వం ఇచ్చుండొచ్చు భూములు. దాని ఆధారం చేసుకుని దాల్మియా డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టిన ఉన్న పరిశ్రమలు పెట్టుబడులు పెడతారు, షేర్లు కొంటాడు. ఇది ఆరోపణ. ఆ షేర్లు కూడా అధిక రేటుకి అమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనలకు వ్యతిరేకంగా 420 కేసు చీట్ చేశాడు. ఈ రెండింటిని మనం ఏం జరుగుతుందో కోర్టులు ఈడీ తేలుస్తుంది. కానీ దూరం నుంచి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇదే పారిశ్రామికవేత్తలు షేర్లు ఎందుకు కొన్నారు అంటే మాకు పెట్టుబడులు మాకు ఏదో ఫేవర్ చేశాడు కాబట్టి కొన్నారు అని మీరు ఆరోపిస్తున్నారు. సిబిఐ ఆరోపణ. నా పాయింట్ ఏంటంటే దాన్ని ఆయన ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే ఒప్పుకోకపోవడం ఎట్ట ఆధారం ఉంది? షేర్లు కొన్ని నిజం ఉండొచ్చు, షేర్లు 7 షేర్లు ఎవడన్నా కొనవచ్చు. అయితే రాజశేఖర ప్రభుత్వంలో మీరు లబ్ధి ఎట్ట అంటారు? పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయిందిగా రాష్ట్రంలో. ఇప్పుడు 99 పైసలకి ఏదో విశాఖపట్నంలో ఇచ్చారు, దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైన భూమి అంటది. ఆ భూమి అండి ఇచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడండి సార్, నాటు చంద్రబాబు నాయుడు గారే కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా చాలా చౌకగా ఇట్లా ఇస్తూ పోయారు. అది ఇది పాలసీ అయినప్పుడు అదేమవుతుంది? అదే కంపెనీ వాళ్ళు అటు పెట్టారు అంటే అనుమానించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎట్లా చెప్తావు నా ఇష్టం వచ్చినట్టు నేను కొంటాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యాపారస్తుడు కాబట్టి ఆయన బాగా లాభాలు వస్తే నా షేర్లు కొన్నాను అంటాను. ఏం చెప్తారు దానికి మీరు? ఒకటి, వాళ్ళకి భూములు కేటాయించడం తప్పు అంటే అప్పుడు ఇది కూడా తిగిలికుంటుంది. భూములు కేటాయించడం రైట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది, వాళ్ళకి ప్రోత్సాహాలని చెప్పింది. కాబట్టి ఇంకా నిర్మాణ తప్పెట్ట అవుతుంది. రెండోది, ఈ పారిశ్రామికతలు 10 మందో అనుకున్నా, కరెక్ట్ లెక్క తెలియదు, కోర్టులో పిటిషన్ వేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టాము. వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్పిన మాట మేము ఇష్టపూర్వకంగా పెట్టామండి అని చెప్పారు. దాంతోపాటు ఒకరిద్దరు మేము ఆ కంపెనీలో పెట్టుబడులు 10 రూపాయలకు కొంటే 12 రూపాయలకు అమ్ముకున్నాము అన్నారు. ఇంకా 420 ఏముంది? చీటింగ్ యాడ్ ఉంది. ఇష్టపూర్వకంగా పెట్టారు, లాభాలకు అమ్ముకున్నారు షేర్లు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో షేర్లు కొన్నారంటే లాభాలకు అమ్ముకుంటే క్విక్ ప్రో ఎట్ వస్తుంది, మీరు నష్టపోవడం ఎట్టొస్తుంది? కాబట్టి నష్టపోలేదు. అదేవిధంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా కొన్నాం. కేసు ఎక్కడుంది? ఈ లెక్కాక్షికి సంబంధించిన విషయంలోనే కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు లిఫ్ట్ అయ్యారు వచ్చే తర్వాత ఏం చేస్తుంది చూడాలి. ఇది ఈడీ సంబంధించిన అటాచ్మెంట్ రిలేటెడ్ గా ఆయన కూడా అదే ఒక ప్రైవేట్ భూములు ఇచ్చారు, వాళ్ళు భారతీయ సిమెంట్ ఎక్కడ పెట్టారనేది ఒక విమర్శ. పాయింట్ ఏంటంటే పారిశ్రామికుల మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, కిట్ ప్రోకో అంటారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు నేనంటే కుదరదు, నెంబర్ 1. నెంబర్ 2, మేమంతా లాభానికి అమ్ముకున్నాం అన్నా. ఇంకా పంచాయతీ లేదు. కాబట్టి ఇది పాత కేసే. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఏ ఆరోపణలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇంకా నీకు అంటే షేర్లు ఎంత కమ్మాలి, ఎంత కమ్మారు, ఏం తప్పు చేశారనేది చర్చని, అది లీగల్ పొజిషన్ ఉంటుంది, ఈడీ చూసుకుంటుంది. దాంట్లో ఒకవేళ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ ఉంటాడు కానీ యాక్టివ్ డైరెక్టర్ ఉంటాడు. స్లీపింగ్ డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ గా ఉంటాడు. ఆడొక సిఇఓ, ఆడొక వాళ్ళు కదా షేర్లు నిర్ణయిస్తారు. నేను ఓనరే కావచ్చు. ఉదాహరణకు మీరు ఒక ఛానల్ కి ఓనర్ గా ఉంటారు, కానీ రిపోర్టర్ రోజు చదువుతా ఉంటాడు.
రోజువారీ వచ్చే వార్తలకి ఆయన బాధ్యులు అవుతారు తప్ప మీరు ఆన్లైన్ ఎంతమంది మీరు బాధ్యులు అవుతారు. ఒక ఎడిటర్ ఎవరో ఉంటారు మీ ఛానల్ అవును. కి, ఆయన ఎడిటర్ ఇన్ బాధ్యులు చీఫ్. అవుతారు. హ్మ్. 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 ఓనర్ మీరు ఎట్ట బాధ్యత వహిస్తారు? ఓనర్ ఉన్నారు కదా అంటే కుదరదు అది. కాబట్టి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ కావచ్చు, ఆడ సీఈఓ ఉంటారు. ఆ రేట్లు అవన్నీ కంపెనీస్ దాని రోజు ఓనర్ ఆడ చూస్తాడు. హ్మ్. ఇట్లాంటివి ఏదో ఉంటాయి. కానీ టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ హ్మ్. కాబట్టి ఈడీ పరిధిలో ఉందో వాళ్ళు చూస్తారు. హ్మ్. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఈడీ పరిశోధన చేసిన వాళ్ళు ఇవన్నీ కాదు. హ్మ్. ఇది వస్తున్న వార్తలు ఏంటంటే ఏదో ఒక కొత్త విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరెస్ట్ అయిపోతారు, రేపు అరెస్ట్ అయిపోతారు, ఎల్లుండి అరెస్ట్ అయిపోతాడు. హ్మ్. ఇది చెప్పడం ఒక సరదాగా, ఒక కోరికగా, ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇది ఓకే. తప్పు అంటున్నాను. హ్మ్. హ్మ్. కాబట్టి నాకు తెలిసి ఇది కూడా ఫ్యాషన్ అయినా తెలియదు. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి హ్మ్. అది తేలేంత వరకు డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఇది అటు ఇటు తేలుతుంది. హ్మ్. ఆ తర్వాత విచారణ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కానీ హ్మ్. నాకున్న అంచనా ప్రకారం జరిగిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల్లో ఇబ్బంది పడతాడైతే అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఆరోపణలు ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండబోతున్నాడు, వక్స్ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నాడు, లేదంటే వివిధ అంశాలకు సంబంధించి ఆయన వ్యతిరేకంగా ఉండబోతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. అందుకోసమని ఇప్పుడు కొత్తగా దాల్మియా సిమెంట్కి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు అనేది ఆరోపణలు. సహజంగా రాజకీయ ప్రత్యర్థి మీద అవకాశం వస్తే ఉమ్, ఎవరైనా అటాక్ చేస్తారు. అవకాశం వస్తే అనే పదం ఆడుతుంది. ఉమ్, నాకు ఇష్టం లేదు కాబట్టి పురుషోత్తమ అశోక్ నన్ను లోపలేస్తారంటే కుదరదు. ఒక ఉమ్, ఛాన్స్ రావాలి. ఉమ్, మీ మీద ప్రభుత్వానికి కోపం వచ్చిందనుకో, ఉమ్, ప్రజల తరపున జర్నలిజం గా ఉన్నప్పుడు కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేసేస్తారా? ఉమ్, ఏదో ఒక తప్పు మీరు చేస్తుంటారు. ఎక్కడో ఒకసారి చేయాలి. మీరైనా నేనైనా ఉమ్, టెక్నికల్ గా తప్పు చేస్తే అప్పుడు పాత కోపాలంతా తీర్చుకుంటారు. ఓకే. కోపం టెక్నికల్ పాత కోపం. ఉమ్, ఉమ్, యాక్షన్ ఇప్పుడు పోసాని మురళీకృష్ణ మీద కోపం ఏంది? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చేట మాట్లాడినాడు. అవును. కానీ కేసు ఏంది? ఉమ్, ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసినారు. ఉమ్, కడప జిల్లాలో పెట్టిన కేసు ఏదో కేసు అది. అవునవును. మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టారు. మనోబలి మీద. అంటే నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయినా బీజేపీ ఎవరైనా యాక్షన్ లోకి వెళ్ళాలంటే రాజకీయ ప్రత్యర్థి మీద చర్య తీసుకోవాలంటే అరవింద్ కేజ్రీవాల్ మీద చర్య తీసుకున్నారు కానీ మమతా బెనర్జీ మీద ఎందుకు తీసుకోలేకపోయినారు? అవును. ఉమ్, అరవింద్ కేజ్రీవాల్ మీద అరెస్ట్ కవిత గారిని అరెస్ట్ చేసినారు కానీ స్టాలిన్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయలేదే. ఉమ్, కేసీఆర్ అమ్మాయిని అరెస్ట్ చేసినారు. కేసీఆర్ అన్న చాలా సార్లు బీజేపీతో దాగుడు మూతలు అన్నాడు. ఉమ్, ఇచ్చి పుచ్చుకునే ద్వారా వ్యవహరించాడు. ఉమ్, డిఎంకే స్టబన్ గా స్ట్రైట్ వర్డ్ మోడీతో కొట్లాడుతోంది. అవును. మరి ఆయన కొడుకుని అరెస్ట్ చేసేవచ్చుగా, ఉమ్, చేయలేదే. అంటే రాజకీయ బీజేపీ మంచి చెడ్ల గురించి పోవట్లేదు. ఉమ్, అవకాశం దొరికితే రాజకీయ పరిస్థితి 4 వ్యక్తారు. ఉమ్, అవకాశం వస్తే అవకాశం అంటూ రావాలి కదా. అవకాశం రాకుండా నాకు కోపం వచ్చింది కాబట్టి యాక్ట్ చేస్తానంటే అది అంత సులభం కాదు. ఓకే. అంటే ఓకే. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు. కాబట్టి నేనైతే ఈ వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఏ కారణం అయితే ఎవరైనా చర్య తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ బోర్డు బిల్లు అమ్మించారు అని ఆపాదిస్తారు. ఆ ఆపాదం కూడా జగన్కి లాభమే తప్ప నష్టం లేదు. ఓకే. ఎందుకంటే అంటే నేను బీజేపీని వ్యతిరేకిస్తే అంటారంటే మైనారిటీలో హీరో అవుతాడు. అంతకుమించి ఏం కాదు.